హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారా? సూపర్గా ఉండాలనే కోరుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూద్దామా? ఈరోజు నేను చెప్పబోయేది సూపర్ సాఫ్ట్ పాలక్ చపాతీ. చూడండి, కాలుతున్నా సరే మీకోసం లేయర్స్ తీసి మరీ చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లీజ్, ఓకేనా? ఇందులో నేను ఒక సీక్రెట్ హెల్త్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశానండో, ప్లీజ్ అది తెలుసుకోవడానికైనా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే పాలక్ని ఉప్పు నీళ్ళల్లో కడుక్కోండి. ఏ వెజిటేబుల్స్నైనా ఉప్పు నీళ్ళల్లో కడుక్కోండి. కాసేపు టైం ఉంటే సోక్ చేసి మరీ కడుక్కోండి. అప్పుడే దానికి ఉన్న కెమికల్స్, ఫెర్టిలైజర్స్, స్ప్రే చేసేవన్నీ పోతాయి. ఇప్పుడు ఈ పాలక్ని ఉడకపెట్టుకోవడానికి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాం. ఈ నీళ్ళు మరిగేలోపు పాలక్ ఉడికేక తీయడానికి చన్నీళ్ళు రెడీ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసి నీళ్లు రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ మెసులుతున్నప్పుడు, బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని ఆ పాలకూర కొంచెం ఒక 2 minutes ఉడికి రంగు పోకుండా ఉండాలి. నాకు తెలిసి చూస్తున్న మ్యాక్సిమం మెంబర్స్కి ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది, బ్లాంచింగ్ అంటారు. పాలక్ని అట్లా ఉడకబెట్టుకొని 2 నిమిషాలు అయిన తర్వాత చన్నీటిలో వేసుకొని, చన్నీటిలో నుంచి మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 cups ఆఫ్ గోధుమ పిండి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వస్తుంది, జాక్ ఫ్రూట్ ఫ్లవర్, పనస గింజల పొడండి. ఇది వేసుకుంటే డయాబెటీస్కి, వెయిట్ లాస్కి, చాలా స్కిన్ గ్లోయింగ్కి, అన్నింటికీ మంచిది. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని, మనం పాలక్ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకొని, నేనైతే ఓన్లీ పాలక్ ప్యూరీతోనే కలుపుతానండి. మీకు ఎక్కువ పాలక్ వేసుకోవద్దు, కొంచెమే కావాలంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాఫ్ట్ టచ్ కోసం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్. నా స్పూన్ చూసారు కదా, చాలా బుడ్డిదండో. మీరు పెద్ద స్పూన్ వాడి మళ్ళీ 2-3 స్పూన్స్ వేయకండి. ఇప్పుడు ఒక 15 minutes సోక్ చేసుకున్నాక పిండిని చపాతీలు చేసుకొని వెంటనే టేస్ట్ చేసేయడానికి రెడీగా ఉన్నాను నేను. సో మీకు కూడా చూపిస్తున్నాను. చపాతీలు 2 వైపులా కాలాలి, పొంగుతాయి, బాగా భలే వస్తాయి టేస్ట్. మేమైతే గీతో కాల్చుకున్నాం. మీరు మీకు నచ్చినట్టు కాల్చుకోండి, ఏమీ వేసుకోకుండా కాల్చుకున్నా సరే మీ ఇష్టం. ఏమీ వేసుకోకపోతే మాత్రం వేడివేడిగానే తినండి, సరేనా? ఇప్పుడు ఈ చపాతీలన్నీ కాల్చేసుకున్నా నేను. చూపిస్తాం మీకు ఎట్లా వచ్చిందో. అసలు చూడండి, నలుపుతుంటే ఎంత మెత్తగా ఉందో. ఫోల్డ్ చేసినా సరే అసలు గట్టిగా ఉంటే అసలు ఫోల్డ్ అవ్వదు కదా, చాలా సాఫ్ట్గా వస్తుంది. జాక్ ఫ్రూట్ ఫ్లవర్ వేసాం కదా, బాగోదేమో అని అనుకోవద్దు. టేస్ట్కి అసలు ఏమి ఇంపాక్ట్ ఉండదు. కలర్ మాత్రం కొంచెం డార్క్ వస్తుంది అంతేగాని టేస్ట్లో మీకు వాసన అదేం తెలియదు. కానీ జాక్ ఫ్రూట్ ఫ్లవర్ వాడటం వల్ల ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళకి డయాబెటీస్ ఉన్నా గిల్ట్ ఫ్రీగా 3-4 చపాతీలు తినచ్చు. హ్యాపీగా తినండి, మంచిగా ఉండండి. బాయ్.